షార్నోల్లో ఉంది, షార్నోల్లో సాబు ఆటోజన్ మనకు షార్నోల్లో ఉంది, మహబూబ్నగర్లో ఉంది, గద్వాల్లో ఉంది, తర్వాత నారాయణపేట, నాగర్ కర్నూలు. ఈ లొకేషన్స్ లో మనము తీసుకోవచ్చు, ఎక్కడైనా ఉంది. బండి వచ్చేసి మనకు 45 HP తోటి వస్తుంది. 45 HP. ఈ సెగ్మెంట్ లో అన్ని కలిపితే కూడా 25 కంటే ఇది కూడా ఎక్కువ HP లేదు. ఇంజన్ అనేది పవర్ఫుల్ ఇంజన్ ఇచ్చారు. సో కాంపిటీషన్ లో వచ్చేసి 7.2 ఉంది, 7.5 ఉంది. ఇది వచ్చేసి సార్ ఇంకోటి దీనికి ఏమైనా యాడ్ బ్లూ గిట్లా ఏమైనా లేదండి. యాడ్ బ్లూ అయితే అలాంటి నో యాడ్ బ్లూ, ఓన్లీ డీజిల్. దీనికి సర్వీస్ ఇంటర్వెల్ కూడా వచ్చేసి 20,000 కిలోమీటర్లు, 5 సంవత్సరాల వారంటీ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, రాజేష్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే అశోక్ లేలాండ్ కొత్తగా లాంచ్ అయిన సాతిక్ గురించి అయితే మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాము. మనకు ఇక్కడ మేజర్ సార్ గారు కూడా ఉండడం అయితే జరిగింది. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇది శివరాజ్ సార్ గారు. ఇక్కడ సాతిక్ గురించి అయితే సార్ అయితే కొద్దిగా క్లియర్గా అయితే చెప్తారు. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా అడగాలనుకుంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. సార్ చెప్పండి సార్. సార్ అందరికి నమస్తే. సార్ యాక్చువల్ గా అశోక్ ల్యాండ్ ఈ ఒక చిన్న సెగ్మెంట్ లో ట్రక్ సెగ్మెంట్ లో కొత్త వెహికల్ తీసుకొచ్చింది. దీన్ని మనం సాతి అంటున్నాం. సాతి మేరా హాతి. అంటే సాతి అనే వెహికల్ అనేది నా సహచరుడు, భాగస్వామి అనుకోవచ్చు, పార్ట్నర్ గా అనుకోవచ్చు. అంటే నాతో కలిసి నడిచే ఒక మీనింగ్ అన్నట్టు సాతి మేరా హాతి అంటాము. ఇది మినీ సెగ్మెంట్ లో ఒక రెవల్యూషన్ ప్రొడక్ట్ అశోక్ ల్యాండ్ నుంచి. అంటే చిన్న వెహికల్ అనుకోవచ్చు. టాటా ఏస్, తర్వాత జీతో, తర్వాత సుప్రో, అటువంటి సెగ్మెంట్ లో కాంపిటీషన్ గా మనకు అశోక్ ల్యాండ్ దీన్ని లాంచ్ చేసింది ఈ వెహికల్ ని. సో దీని స్పెషల్స్ ఏందనేది మనం చూద్దాం. ఇప్పుడు లుక్ వచ్చేసి మనకు దోస్తు టైప్ లుక్కే ఉంటుంది ఇది. తర్వాత కలర్ వచ్చేసి మనం ఎమరాల్డ్ టీల్ అంటాం. దీన్ని ఎమరాల్డ్ టీల్. అయితే దీంట్లో ఏముంటుందంటే ఈ కలర్ స్పెషల్ ఏంటంటే 2 కలర్స్ వస్తుంది. మనము ఇట్లా అంటే షేడ్ లో నీడ వల్ల ఉన్నప్పుడు ఒకలాగా వస్తుంది కలర్, మళ్ళీ మనం ఎండలో వెళ్ళినప్పుడు ఒక కలర్ వస్తుంది. దీన్ని అంటే కొంచెం ఈ బ్లూయిష్ వస్తుంది, తర్వాత కొంచెం గ్రీన్ మిక్సింగ్ వస్తుంది. దీన్ని ఏంటంటే ఈ కలర్ ని మన నేషనల్ బర్డ్ నెమల నుంచి మనం దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నాం ఈ కలర్. తర్వాత క్యాబిన్ చూసినట్టయితే క్యాబిన్ ఈ విధంగా ఉంటుంది. స్పేషియస్ క్యాబిన్ ఇది. మనకు ఇది వచ్చేసి నార్మల్ స్టీరింగ్ లో ఇస్తాం ప్రెసెంట్. ఇందులో నార్మల్ స్టీరింగ్, పవర్ రెండు ఉన్నాయి ప్రెసెంట్ గా అయితే. మనం ఇప్పుడు తెలంగాణలో నార్మల్ స్టీరింగ్ సింగిల్ కలర్ నార్మల్ స్టీరింగ్. ప్రెసెంట్ గా అయితే ఏసీ వేరియంట్ అయితే ప్రెసెంట్ ఇంకా లాంచ్ కాలేదు ప్రస్తుతానికి. ప్రస్తుతానికైతే నార్మల్ స్టీరింగ్ లో లాంచ్ అయింది. ఒకే కలర్ వస్తుంది. దీంట్లో మళ్ళీ వైట్, తర్వాత ఇంకా మనము నార్మల్ డోర్స్ లో కానీ బడాస్ లో ఇచ్చినట్టుగా వేరే కలర్స్ ఏమి అవైలబుల్ లేవు ప్రస్తుతానికి. సింగిల్ కలర్ వస్తుంది, నార్మల్ లో లాంచ్ అయ్యింది. ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి మన దగ్గర. తర్వాత అది చూసినట్టయితే డ్రైవర్ కంఫర్ట్ సీట్ ఉంటుంది. మిడిల్ సీట్ ఇది 1+1 సీటింగ్ కెపాసిటీ ఇది. మిడిల్ సీట్ ఇస్తున్నాము. తర్వాత కో డ్రైవర్ సీట్ ఉంటుంది. క్యాబిన్ చూస్తే కనుక మొబైల్ హోల్డర్ ఉంటుంది. మొబైల్ హోల్డర్, గ్లవ్ బాక్స్, యాజ్ గా స్పేషియస్ క్యాబిన్ ఉంటుంది. ఈ బండి వచ్చేసి మనకు 45 HP తోటి వస్తుంది. 45 HP. ఈ సెగ్మెంట్ లో అన్ని కలిపితే కూడా 25 కంటే ఇది కూడా ఎక్కువ HP లేదు. వేరే కాంపిటీషన్ వెహికల్స్ ఉన్నాయి 25 HP కంటే ఎక్కువ లేవు. ఇది 45 HP వస్తుంది. 110 Nm టార్క్. సో అంటే దీనివల్ల బెస్ట్ ఏంటంటే మనకు కస్టమర్కి ఏమవుతుందంటే ఈ ఎక్కువ HP ఇచ్చినాము, టార్క్ ఎక్కువ ఇచ్చినాం కాబట్టి లోడింగ్ ఏరియా. ఇప్పుడు ఒక కస్టమర్ ఏంది మామూలు నుంచి గద్వాలకి ఏదైనా లోడ్ తీసుకెళ్తున్నాడు, లేదంటే వేరే ఏరియాకి లోడ్ తీసుకెళ్తున్నాడు. కాంపిటీషన్ వెహికల్స్ 3 ట్రిపుల్ కొట్టగలితే కనుక ఇది 4 నుంచి 5 ట్రిపుల్ కొట్టగలుగుతారు. ఎందుకంటే 80 స్పీడ్ పోతుంది. కాంపిటీషన్ వెహికల్స్ మనకు 60 కంటే ఎక్కువ పోలేవు ఈ సెగ్మెంట్ లో వచ్చి. సో ఇది 80 స్పీడ్ వస్తుంది, 45 HP, 110 Nm టార్క్. ఇంజన్ అనేది పవర్ఫుల్ ఇంజన్ ఇచ్చారు. తర్వాత కమాన్ కట్టలు ఇచ్చిన మొత్తం కంప్లీట్ గా కమాన్ కట్టలు వస్తున్నాయి. ముందు బ్యాక్ సైడ్ కమాన్ కట్టలే వస్తున్నాయి. సో కంఫర్ట్ అనేది కూడా మనకు ఉంటుంది. 14 ఇంచెస్ బిగ్గర్ టైర్ ఇచ్చింది. 14 ఇంచెస్ 165 వస్తుంది. 14 ఇంచెస్ టైర్స్ వచ్చింది. ఇవి మిగతా కాంపిటీషన్ లో 14 ఇంచెస్ లేదు. ఇది పెద్ద టైర్ ఉంటుంది. HP పెద్దది, తర్వాత టార్క్ పెద్దది కాబట్టి లోడ్ కూడా ఎక్కువ వేసుకొని ప్రశాంతంగా కస్టమర్ లోడ్ ట్రిప్స్ ఎక్కువ వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత లోడ్ బాడీ చూసినట్టయితే బిగ్గర్ లోడ్ బాడీ 8.2 ఫీట్. అయితే ఇప్పుడు కాంపిటీషన్ లో వచ్చేసి 7.2 ఉంది, 7.5 ఉంది. ఇది వచ్చేసి L&T టెక్నాలజీ వస్తుంది. నేను అదే చెప్పబోతున్నాను. మనకు 8.2 ఫీట్ లోడ్ బాడీ, పెద్ద లోడ్ బాడీ. తర్వాత ఇది వెడ్త్ వచ్చేసి 5.3 వస్తుంది. 5.3 ఫీట్, 5 ఫీట్ 3 ఇంచులు అయితే ఉంది బాడీ. సో ఈ విధంగా ఇది పెద్ద బిగ్గర్ కార్గో బాడీ ఇచ్చింది దీనికి. సో యాజ్ యూజువల్ మనకు రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. 8.2 వస్తుంది కదా, పెద్ద లోడ్ బాడీ. తర్వాత దీని పేలోడ్ వచ్చేసి 1120 kg వస్తుంది.
1120 కేజీలు దీనికి. ఓకే 8.2 ఫీట్ బాడీ వస్తుంది, 5.3 విడుతుంది, ఓకే 1120 కేజీల పేలోడ్ వస్తుంది. ఈ సెగ్మెంట్లో హైయెస్ట్ పేలోడ్. ఓకే కాంపిటీషన్లో 750, 900 ఆ విధంగా ఉన్నాయి. ఓకే 1120 కేజీ పేలోడ్ ఇచ్చాం మనం దీనికి. ఓకే సో టైర్స్ వచ్చేసి 14 ఇంచెస్ టైర్ ఉంటుంది, 165. డీజిల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత సార్? డీజిల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 40 లీటర్స్ ఉందండి. ఓకే ఓకే తర్వాత సైడ్ ఇండికేటర్స్ కూడా మనం దీనికి ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే ఓకే సార్ ఇంకోటి దీనికి ఏమైనా యాడ్ బ్లూ ఇట్లా ఏమైనా? లేదండి, యాడ్ బ్లూ అయితే అలాంటి నో యాడ్ బ్లూ, ఓన్లీ డీజిల్. ఓకే ఇది ఎల్ఎన్టీ టెక్నాలజీ వస్తుంది. నేను అదే చెప్పబోతున్నా. ఈ సెగ్మెంట్ లో వేరే కాంపిటీషన్ చూసుకుంటే కనుక డీజిల్ తర్వాత యాడ్ బ్లూ కూడా యాడ్ చేయాలి. దీంట్లో ఏది అవసరం లేదు, ఓకే సింగిల్ మనము డీజిల్ పోసుకుంటే సరిపోతుంది. ఓకే దీనికి సర్వీస్ ఇంటర్వెల్ కూడా వచ్చేసి 20,000 కిలోమీటర్లు. 20,000 కిలోమీటర్లు. 20,000 కిలోమీటర్లకు మనం ఒకసారి సర్వీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే 5 సంవత్సరాల వారంటీ ఉంది. సేమ్ మనకు దోస్తు ఫ్యామిలీకి ఏదైతే మనకు ఇంతకుముందు దోస్తు బడదోస్తులు ఏదైతే వారంటీ ఇస్తున్నామో అదే వారంటీ ఈ వెహికల్ కూడా ఇచ్చినాము. సో ఇది మనకు 45 HP వస్తుంది, 110 mm టార్క్, 5 లక్షల మనం ఏమంటారు 2 లక్షల కిలోమీటర్లు లేదంటే 5 సంవత్సరాల వారంటీ ఉంటుంది. ఓకే సర్వీస్ ఇంటర్వెల్ వచ్చేసి అంటే ఆయిల్ చేంజ్ 20,000 కిలోమీటర్లకు ఒకసారి చేసుకోవాలి. 20,000 కిలోమీటర్లకు ఒకసారి చేసుకోవాలి. సో ఇది మనకు ఇది క్యాబిన్ ఈ విధంగా వస్తుంది. క్యాబిన్ ఈ విధంగా ఉంటుంది. మీకు గ్లవ్ బాక్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్. సో నైట్ టైం డ్రైవర్ పడుకుంటే కనుక హ్యాపీగా సీట్ హోల్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి డ్రైవర్ సీట్ కూడా ఫోల్డ్ చేసుకుంటే కనుక ఒక ఫ్లాట్ బెడ్ టైప్ అయితే పడుకోవడం ఈజీ. సో మేజర్గా చూస్తే కనుక కాంపిటీషన్ వెహికల్ చూస్తే హెచ్పీలో కానీ టార్క్లో కానీ వారంటీలో కానీ సర్వీస్ ఇంటర్వెల్స్లో కానీ ఒక సేఫ్టీ, ఒక మెయింటెనెన్స్, తర్వాత మనకు కంఫర్ట్, ఏ సెగ్మెంట్ చూసుకున్నా కూడా ఏ దాంట్లో చూసుకున్నా కూడా సాతి అనేది ఒక వెహికల్ బెస్ట్ వెహికల్. ఎన్ని వెహికల్లో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బెస్ట్ ఎందుకంటే మనము హైయెస్ట్ హెచ్పీ ఇస్తున్నాము, హైయెస్ట్ టార్క్ ఇస్తున్నాము, హైయెస్ట్ మైలేజ్ ఇస్తున్నాము, తర్వాత హైయెస్ట్ వారంటీ ఇస్తున్నాము, సో హైయెస్ట్ సర్వీస్ ఇంటర్వెల్. సో కస్టమర్కి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక వెహికల్, అందుకే దీన్ని సాతి మీరా హాతి అంటున్నాం. ఓకే సో కస్టమర్ పీస్ ఆఫ్ మైండ్ తోటి దీన్ని మనము నడుపుకోవచ్చు. ఓకే ఎక్కువ ట్రిప్పులు కొట్టుకొని ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి దీనికి ఇది మాన్యువల్ స్టీరింగ్ కాబట్టి ఇప్పుడు 6,60,000 ఉందండి. ఇది 6,60,000 షోరూమ్ ప్రైస్. ఓకే ఇన్సూరెన్స్ ట్యాక్సెస్ అవి సపరేట్ 7 lakhs వరకు మనకు ఆన్ రోడ్ వస్తుంది. ఓకే తక్కువ ధర. ఇది ఇన్ని ఫీచర్స్ ఇచ్చి, ఇంత సర్వీస్ ఇంటర్వ్యూలు, ఇంత 20,000 కిలోమీటర్లకు ఇచ్చి, 5 సంవత్సరాల వారంటీ ఇచ్చి, ఇంత తక్కువ ప్రైజింగ్లో ఉంది. ఇది కస్టమర్స్ అందరూ దయచేసి వినియోగించుకునే అవకాశం. ఒక బెస్ట్ ప్రైజ్లో ఒక బెస్ట్ వెహికల్, చిన్న వెహికల్ తీసుకోవాలంటే కనుక ఈసారి ఏమైనా డౌన్ పేమెంట్ మినిమం ఎంత కట్టవచ్చు షోరూమ్లో? మినిమం దీనికైతే ఇప్పుడు ప్రజెంట్ డిస్కౌంట్ ఏం లేదా? ఎటువంటి డిస్కౌంట్ లేదు. ఓకే సో దీనికి ఆల్రెడీ మేము 7th లాంచ్ చేసినాం హైదరాబాద్లో. ఓకే వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చి లాంచ్ చేశారు, అశోక్ ల్యాండ్ వైస్ ప్రెసిడెంట్ గారు. సో అక్కడ ఒక 20 వెహికల్స్ మనం డెలివరీ ఇచ్చాము ఇక్కడ హైదరాబాద్లో. ఓకే సో మన దగ్గర కూడా మామనాలో కూడా ఆల్రెడీ డెలివరీస్ అయినాయి. ఓకే అక్కడ స్పాట్ బుకింగ్స్ కూడా మనకు హైదరాబాద్లో దగ్గర ఒక 15-30 దాకా వచ్చినాయి. ఓకే 30 స్పాట్ బుకింగ్స్ వచ్చినాయి. ఒక 18 నుంచి 20 వెహికల్స్ డెలివరీ కూడా అయినాయి. ఓకే సో ఎక్కడ కూడా కస్టమర్ నుంచి రిమార్క్ లేదు, 0 డిస్కౌంట్ తోటి మనం వెహికల్స్ సేల్ చేసినాం. ఓకే సో ఇదేంటంటే మంచి బిగ్గర్ లోడ్ బాడీ ఉంది, బిగ్గర్ ఇంజన్, బిగ్గర్ వారంటీ, బిగ్గర్ సర్వీస్ ఇంటర్వెల్. ఓకే మంచిగా. సో సింగిల్ కలర్లో వస్తుంది. ఇది అయితే సింగిల్ కలర్, వేరే కలర్స్ ఏమి